ఏడవ రాశి తులారాశి. తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అతి శుక్రుడు 5 బాగున్నాడు. రవి బాగున్నాడు, రాహు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. ఉన్న గ్రహాలు 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగుంటవే కాక బాగున్నటువంటి గ్రహాలు రాహువు, గురువు, కేతువు, బుధుడు, శని. మరి రాహు బాగున్నాడు, గురువు, కేతువు, బుధుడు, శని. ఈ 4 గ్రహాలు బాగాలేవు. బాగుండని గ్రహాల వల్ల అనవసరమైన నష్టాలు, శని వల్ల ఏదైనా దెబ్బలు తగలటానికి, రవి వల్ల అనారోగ్యాలు రావటానికి, కేతు వల్ల ఎవరన్నా పోట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఉంటే పోట్లాడుకునేవాడు కత్తితో పొడిచేవాడు పారిపోతాడు, వచ్చి నిన్ను బట్టుకెళ్తారు. కాబట్టి ఎటువంటి విషయాల్లో మీరు పాల్గొనవద్దు. అయితే రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. మీకు ఎగ్గొట్టారనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు రావాల్సినవి తిరిగి వస్తాయి. గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ గురువు అష్టమంలో ఉంటే చదువుకునే వాళ్ళకి చదువు ఆగిపోతుంది, మధ్యలో మానేయాల్సి వస్తుంది. మరి పరీక్షలు రాయకుండా మానుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. కుజుడు బాగున్నాడు కాబట్టి స్థలాలు కొనుక్కుంటారు. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇవన్నీ బాగున్నాయి. మిగతావేంటి? కుజుడు, రవి, శని, గురువు, కేతువు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి బాగుండని గ్రహాలకి దోషం లేకుండా పూర్తిగా బాగు చేయించుకోవాలి. బాగుపడేట్లుగా ఉండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా కింద మా ఫోన్ చేసి దానికి తగినటువంటి మరి పరిహారం చేయాలి అంటే, ఆ జాతకం చెప్పాలి అంటే ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టి మీరు చేయించుకుంటే మీకు అన్ని విధాలా సుఖంగా సంతోషంగా ఉంటారు.